బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయని సమాచారం. 8 కార్లు ధ్వంసమయ్యాయి. ఒక కారులో పేలుడు సంభవించగా పక్కనే ఉన్న మిగిలిన కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేలుడులో గాయపడిన 2ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గేట్ నెంబర్ 1 సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం 6:45 పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఢిల్లీలో పేలుడుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఈ పేలుడుకు గల కారణాలు ఏమైనా తెలిసిందా? ఏంటి పరిస్థితి? ఇది ఉగ్రవాద చర్య అనుకోవచ్చా లేకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అనుకోవచ్చా? రీసెంట్ గానే మనం చూసుకుంటే మాత్రము ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో స్పెషల్ అయితే ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు భారతదేశంలో అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్లకు అయితే ప్లాన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి వ్యవహారానికి వారికి లింక్ ఉందంటే కన్ఫర్మేషన్ లేదు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ప్రస్తుతం ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఎలా జరిగింది, మొత్తం ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా రావాల్సింది. భారీ పేలుడు అంటే ఒక్కసారిగా భారీ పేలుడు ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా భారీ పేలుడు రావడంతో అక్కడే చుట్టుపక్కల వారందరూ కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో జరిగినటువంటి పేలుడు ఏదైతే ఉందో అంటే అక్కడ మొదట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారును అయితే పార్క్ చేశారు. అలా పార్క్ చేసినటువంటి కారులో అక్కడ ఉన్నటువంటి ఈ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో ఆ బ్లాస్టింగ్ అయితే సంభవించింది. అలా జరిగిన తర్వాత భారీ విస్ఫోటనం అంటే ఏదో కారు లోపల ఒకవేళ ఏదైనా గ్యాస్ కావచ్చు లేకపోతే వేరే కారణాలతో పేలి ఉంటే ఈ స్థాయిలో పేలుడు జరిగేది కాదు. కానీ ఒక 9 మంది చనిపోయేంత వరకు కూడా ప్రమాదం జరిగింది అంటే ఖచ్చితంగా ఇన్సైడ్ అంటే కారు లోపల అత్యంత భారీ పేలుడికి సంబంధించినటువంటి పదార్థాలే పెట్టారా అనేటటువంటి అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలు అంటే పట్టుబడుతున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు ఒక వైద్యుడు పట్టుబట్టారు. అతను పట్టుబడినటువంటి అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టినప్పుడు పూర్తిగా కూడా ఇదంతా కూడా భారీ నగరం అంటే భారతదేశంలో అనేక కీలకమైనటువంటి నగరాలలో బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్టుగా అయితే పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో వాళ్ళు గుర్తించారు. సో అది అలా జరుగుతూ ఉండగానే ప్రస్తుతం జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో గేట్ నెంబర్ 1 దగ్గర అంటే మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే లోపల బాంబు ఉందా లేకపోతే వేరే కారణం ఏందా అనేది కన్ఫర్మేషన్ లేదు. కానీ జరిగినటువంటి తీవ్రత ఏదైతే ఉందో పేలినటువంటి తీవ్రతను బట్టి ఇన్సైడ్ కారు లోపల ఏదైనా అత్యంత బలమైనటువంటి పేలు సంభవించేటటువంటి బాంబునైనా దాచిపెట్టారా, దాని ద్వారానే రిమోట్ ద్వారా కూడా అంటే ఒక టైం రిమోట్ ద్వారా ఈ యాక్సెస్ అంతటి కూడా పెట్టి ఉగ్రవాదులు దీని వెనక ఉన్నారా అనేది మొత్తం బయటికి రావాల్సి ఉంది. 9 మంది మృతి చెందడము, 9 మందితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్రంగా గాయపడడం, పేలు దాటికి మృతదేహాలు డెడ్ బాడీలు ఏవైతే అవి చెల్లాచెదురుగా పడిపోయాయి. అంటే బ్లాస్ట్ అనేది కారు ఇన్సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కారు లోపల పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి అవే ఉన్నాయి. పేలుడు పదార్థాలే లోపల ఉన్నట్టుగా అయితే ప్రాథమిక అంచనా అయితే తెలుస్తుంది. కానీ పోలీసులు ప్రస్తుతం ఢిల్లీ మహానగరం కాబట్టి ప్రస్తుతం అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తే దేశమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనేటటువంటి నేపథ్యంలోనే ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైనా పాల్పడ్డారా లేకపోతే వరుసగా ఉగ్రవాదులు ఎవరైతే పట్టుబడుతున్నటువంటి ఉగ్రవాదుల నేపథ్యంలోనే వారి వ్యవహారానికి సంబంధించినటువంటి అందులో భాగంగానే ప్రస్తుతం ఈ బాంబ్ బ్లాస్ట్ జరిపారా, మేము కూడా ఇంకా ఉన్నాము అంటే పట్టుబడినటువంటి వారిని ఎప్పుడైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాము ఉన్నాము అని నిరూపించుకోవడానికి లేకపోతే అరెస్ట్కు నిరసనగా ఇటువంటి ఏమైనా చేపట్టారా అనేది కూడా అనుమానాలు లేకపోలేదు. ప్రస్తుతం అయితే పూర్తిగా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఏదైతే ఉందో దాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంక్వైరీ చేస్తున్నారు క్రూజ్ టీమ్. ఎందుకంటే కారు లోపల నుంచి జరిగినటువంటి విస్ఫోటనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్లూస్ టీమ్ అక్కడ
వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు కాబట్టి అది బాంబ్ బ్లాస్టా లేకపోతే వేరే రీజన్ ఉందా అనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే అంత ఆ స్థాయిలో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగిందంటే ఖచ్చితంగా ఇన్సైడ్ ఆఫ్ ద కార్ ఏదైతే ఉందో అందులోపల ఒక భారీ పేలుడు పదార్థాన్ని ఉంచి ఆ తర్వాత రిమోట్ యాక్సెస్ ద్వారా పేల్చి ఉంటారు అనేది అర్థమైపోతుంది. ప్రస్తుతం అక్కడ సంఘటనా స్థలంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పూర్తిగా కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎక్కడైతే ఒక భారీ పేలుడు జరిగినప్పుడు మొత్తం అంతా కూడా దద్దరిల్లుతుందో ఆ ప్రాంతం అంతా కూడా గేట్ నెంబర్ 1 ఏదైతే ఉందో మెట్రో స్టేషన్ కి సంబంధించినటువంటి గేట్ నెంబర్ 1 ఏదైతే ఉందో అక్కడ ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు పూర్తిగా కూడా అంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపు అద్దాలు పగిలిపోవడము, అదేవిధంగా అక్కడే పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం అయిపోవడం, దానితో పాటు అక్కడంతా కూడా ఒక రకమైనటువంటి షేక్ అవ్వడం, అంటే ఉన్నటువంటి వెదర్ అంతా కూడా షేక్ అయ్యేలాగా, అంటే విస్ఫోటనం అనేది ఆ స్థాయిలో ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కాసేపు షేక్ అయ్యేలాగా, అంటే భూకంపం వస్తే ఎలాగైతే ఇలా కదులుతుందో ఆ విధంగా కూడా ఒక భారీ గాలి వచ్చేసి ఒక పేలుడు ఘాటికి ఒక్కసారిగా తోస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఒక పేలుడైతే సంభవించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడైతే జరిగిందో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయంలో అక్కడే ఉన్నటువంటి స్థానికులు కొంతమంది తీవ్రంగా కూడా గాయపడినటువంటి వారు, ప్రత్యక్షంగా చూసినటువంటి వారు కూడా ఏమి మాట్లాడలేకపోతున్నారు. అంటే దానికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వాళ్ళంతా కూడా. ఎలా జరిగిందో ఏదో వితిన్ సెకండ్స్ లోనే మేము అక్కడ ఉన్న సమయంలోనే వితిన్ సెకండ్స్ లోనే ఇదంతా కూడా జరిగిపోయింది. పూర్తిగా కూడా మేము అటువైపు వెళ్తున్న సమయంలోనే జరిగినటువంటి విస్ఫోటనానికి పూర్తిగా కూడా కింద పడిపోయాము. కొంతమంది ఏమి అసలు ఏం జరుగుతుంది తెలియక కొంతమందికి చెవులు పనిచేయకపోవడము అదంతా కూడా జరుగుతుంది. గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం ఆసుపత్రికి అయితే తరలించారు. ఇంకా ఎంతమంది సీరియస్ ఇంజురీ అయ్యారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 9 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం మెరుగైన వైద్య సేవల కోసం అయితే ప్రస్తుతం హాస్పిటల్కి అయితే తరలించారు. ఇక్కడ ఢిల్లీ ప్రధానంగా కూడా ఢిల్లీలో చూసుకుంటే మాత్రం ఉగ్రవాదులు గతంలో మనం చూసుకుంటే గతంలో ఉగ్రవాదులు జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఢిల్లీను టార్గెట్ చేసుకొని, అంటే గతంలో అనేక బెంగళూరు కావచ్చు, హైదరాబాదు, ఢిల్లీ ఈ మహానగరాలను టార్గెట్ చేసుకొని ఏదైనా సరే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఖచ్చితంగా దేశమంతా కూడా ఉలిక్కి పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీని కూడా టార్గెట్ చేసుకొని ఈ బాంబ్ బ్లాస్ట్ జరపడం ఒకటైతే, మరొకటి ప్రధానంగా కూడా పట్టుబడినటువంటి గత 3 రోజుల క్రితం ఒక ఉగ్రవాది సహకరిస్తూ కూడా ఒక డాక్టర్ అయితే పట్టుబడ్డారు. అతను పట్టుబడిన తరువాత మరొక వైద్యుని అయితే పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఇలా వరుసగా కూడా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, అంటే పూర్తిగా కూడా బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్లు నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పథక రచన చేస్తూ అనేక కుట్రలకు ప్లాన్ చేస్తున్నటువంటి వీరందరినీ కూడా ఇప్పుడు పట్టుబట్టడంతో వారు కాకుండా ఇంకా ఎంతమంది ఈ బాంబ్ బ్లాస్ట్ల వెనుక ఉన్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. రైట్ నౌ అదే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఇప్పుడు వరకు పట్టుబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఆల్రెడీ ఈ ప్లాన్ ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో జరిగినటువంటి ఈ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో ఈ బ్లాస్టింగ్ ఆల్రెడీ ముందుగానే ప్లానింగ్ చేశారా, లేకపోతే ఇప్పుడు పట్టుబడినటువంటి ఉగ్రవాదుల నేపథ్యంలోనే మేము దీనికి మీరు ఇలానే చేస్తే మేము ఇంకా బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడతాము అని చెప్పడానికి ఒక హెచ్చరికలాగా ఇదేదైనా చేస్తారా అని చూడాలి. ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ బ్లాస్ట్ ఖచ్చితంగా కూడా దీని వెనక ఉగ్రవాదులు ఉన్నారు అని ప్రాథమికంగా ఒక రైట్ మధు, థ్యాంక్ యూ.